ఇమ్మడి రవి అనే వ్యక్తి, అతన్ని నేను సినిమా రాబిన్హుడ్గా చూస్తున్నాను. ఐబొమ్మ రవి అరెస్ట్తో పైరసీని వీళ్ళు ముగింపు పలికినంత లెవెల్లో చేస్తున్నారు. జనాలు సినిమా చూసే వాతావరణం మీరు క్రియేట్ చేసి అప్పుడు దొంగదారిలో చూడటం తప్పని మీరు చెప్పండి. అంటే థియేటర్ అనేది ఆడియన్ ఎనిమీగా మారిపోయి, అంటే థియేటర్ అనేది ఒకప్పుడు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండే, రేట్లు పెరిగినాయి. రెండోది సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. అంటే రియల్ ఎస్టేట్ గా మారుతున్నాయి అవన్నీ. థియేటర్లకి వెళ్ళాలంటే భయం పుట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చు. కానీ సినిమాని చూడటం లేదు జనాలు అనేది తప్పు. థియేటర్లలో జనాలు ఎందుకు కనిపించడం లేదు అంటే టికెట్ల రేట్లు హైక్ ఒకటి, రెండో గొడవ ఏంటంటే ఈ స్నాక్స్ రేట్లు. అవును, ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ఆయనతో క్లోజ్ చేయించినంత మాత్రం ఇది ఆగుతుందా? ఇది ఆగదండి. ఇది డెఫినెట్ గా ఆగదు. ఆన్లైన్ పైరసీకి ముందు మనకు సిడి పైరసీ ఉండేది. అంటే ల్యాప్టాప్ తో ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు సరదాగా చూద్దామని. ఎందుకు వీళ్ళని థియేటర్కి రప్పించలేకపోతున్నాం మనం అనేది రివ్యూ చేసుకోవాలి కదా వాళ్ళు. ఆ రివ్యూ చేసుకున్నట్టుగా ఎక్కడ కనబట్టలేదు. సినిమా కోసం వివిధ ప్లాట్ఫామ్స్ ఏర్పడి ఉన్నాయి. ఒకటి శాటిలైట్ ప్లాట్ఫామ్ ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, ఓటీటీ ఉంది. ఇన్ని చోట్ల మీరు సినిమాలు అమ్ముతున్నారు. ఇది వరకు సినిమాకి వచ్చే డబ్బులు కౌంటర్లో నుంచి ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులు మాత్రమే. ప్రీమియర్స్ కి అభిమానులు మాత్రమే పెడతారు. అంటే అభిమానుల గొంతులు కోసుకు తినేటువంటి హీరోలు తయారయ్యారు అనుకోవడంలో తప్పేం లేదు. ఈ ఐబొమ్మ ఆయన ఆ మధ్య ఒక ప్రకటన చేశాడు. మాది బడుగు ప్రజల మల్టీప్లెక్స్ అన్నాడు. బడుగు బలహీన వర్గాల కోసం రకరకాల బాంబే కాలనీలు ఇవన్నీ కడుతున్నారు కదా. ఆ కాలనీస్ లో కమ్యూనిటీ థియేటర్ ఎందుకు కట్టట్లేదు? ఈ రేట్ల పెరుగుదలకు సంబంధించి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని తగ్గించే అవకాశం ఉంటుంది? అంటే ప్రభుత్వము టికెట్ల రేట్లు పెంపు చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వటమే తప్పండి. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఇతను దోపిడీ చేస్తున్నాడు అని అతను అరెస్ట్ చేశారు. మరి ప్రజల్ని ఓపెన్ గా దోచేస్తున్నటువంటి నిర్మాతల్ని, హీరోల్ని ఎందుకు కట్టడి చేయరు మీరు? ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీ. టికెట్ ప్రైస్ హైక్ కి ఒక వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవటానికి సంతకం పెడుతుంది. అభిమానుల్ని దోచి రెమ్యూనరేషన్లు తీసుకోవటం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి అందరికీ ఉంది. మేం పైరసీ భూతాన్ని కాలి కింద వేసి నలిపేసామని మాట్లాడితే కుదరదు. ఇవన్నీ ఇలా ఉన్నంతకాలం అలాంటివి బతుకుతూనే ఉంటాయి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు భరద్వాజ రంగవజల గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా గ్లోబ్ ట్రాటర్ ఒక ఈవెంట్ జరిగింది. దానికి ఎంత పబ్లిసిటీ వచ్చిందో, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తూ కూడా ఆ లెవెల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఐబొమ్మ రవి అరెస్ట్తో వీళ్ళు మొత్తంగా అంటే ఒక వెబ్సైట్ని క్లోజ్ చేయించడము ఇట్లాంటి కొన్ని చేశారు. పైరసీని వీళ్ళు ముగింపు పలికినంత లెవెల్లో చేస్తున్నారు. ఈ ఇష్యూ మొత్తాన్ని ఎట్లా మనం చూడాలి సార్? యాక్చువల్గా అంటే పైరసీ అని అంటున్నారు కానీ నిజానికి అతను ఇమ్మడి రవి అనే వ్యక్తి, అతన్ని నేను సినిమా రాబిన్హుడ్గా చూస్తున్నాను. ఓకే. అంటే రాబిన్హుడ్ అంటే మనందరికీ తెలుసు, జానపద పాత్ర. పెద్దల్ని కొట్టి పేదలకి పంచుట అనేది. ఇక్కడ ఎవరిని కొట్టి ఎవరికి పెడుతున్నాడు అనేటువంటిది చూస్తే మల్టీప్లెక్స్ని కొట్టి అతను పేదలకి వినోదాన్ని పంచుతున్నటువంటి సందర్భం. ఓకే. అంటే థియేటర్ అనేది ఆడియన్ ఎనిమీగా మారిపోయి, అంటే థియేటర్ అనేది ఒకప్పుడు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది. అవును సార్. అంటే సినిమా థియేటర్ రేట్లు అంటే సరదాగా వెళ్ళి లోపల కూర్చుందాం, చూసిన సినిమా అయినా సరే మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉండే, ఊరికనే వెళ్ళి కూర్చుందాం సినిమా హాల్లో కాసేపు అనుకునేవాళ్ళు జనాలు. ఆ పరిస్థితి నుంచి సినిమాకి వెళ్ళాలంటే ఒక 10 మంది కలిసి సినిమాకి వెళ్ళాలనుకుంటే బ్యాంక్ లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒకటి రేట్లు పెరిగినాయి, రెండోది సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ గా మారుతున్నాయి అవన్నీ. అంటే ప్రైమ్ లొకాలిటీలో చాలా పెద్ద పెద్ద స్థలాలలో థియేటర్లు ఉండేవి. అవి ఏదో ఒక పర్పస్కి ఒక మల్టీప్లెక్స్ నిర్మాణానికి దారి తీస్తున్నాయి. మల్టీప్లెక్స్ దాని మీద వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, కానీ ఒక మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ అదే పరిస్థితి. చాలా సినిమా హాళ్ళు చాలా చోట్ల, చాలా ఊళ్ళల్లో చాలా థియేటర్స్ వెళ్ళిపోయినాయి సింగిల్ స్క్రీన్స్. వెళ్ళిపోయి ప్రతి పేటలోనూ, ప్రతి 2-3 పేటలకి సెంటర్లోనూ ఒక మల్టీప్లెక్స్ వస్తుంది. ప్రతి మల్టీప్లెక్స్లోనూ 10 స్క్రీన్స్ ఉంటాయి. షాపింగ్ ఉంటుంది, అందులో చాలా ఉంటాయి. అంటే సినిమా అనేది నెమ్మదిగా అమ్యూజ్మెంట్ ప్రోగ్రామ్గా మార్చేశారు. ఇదివరకు సినిమా అనేది
కేవలం సినిమాగా ఉండేది. ఇప్పుడు సినిమా అనేది అనేక వినోదాల్లో భాగంగా ఒక ముక్క అయిపోయింది. ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి అలా తిరిగి తిరిగి ఒక సినిమా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి రిలాక్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఓకే. టార్గెట్ చేసి సినిమాకి వెళ్ళే వాళ్ళకి కూడా అదే దారి, అంతకుమించి వేరే మార్గాలు కనిపించడం లేదు. అక్కడేమో రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, టికెట్ల రేట్లతో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత అవి డబుల్ ఉంటాయి. ఇంకా బయట మీకు లీటర్ నీళ్లు 20 రూపాయలు బయట మీరు కొనుక్కుని తాగితే, ఆ లోపలికి వెళ్తే లీటర్ 60 రూపాయలు. అది కూడా బయట బ్రాండ్ ఉండదు, లోపల వాళ్ళ బ్రాండ్ ఉంటుంది. జిఎస్టీ కడతారు కాబట్టి గవర్నమెంట్కి ఇబ్బంది లేదు. ఓకే. సో వాళ్ళు అలో చేస్తారు వాళ్ళ బ్రాండ్. బయట బ్రాండ్ అయితే బయటికి లోపలికి ఈ వేరియేషన్ ఏంటని లీగల్ గొడవలు వస్తాయి. అందుకని వాళ్ళ బ్రాండ్ నీళ్ళే వాళ్ళు అమ్ముతారు. 60 రూపాయలకు అమ్ముతారు. పాప్కార్న్ కూల్ డ్రింక్ కలిపి 1300 ట్రే. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో స్నాక్స్ అమ్ముతూ థియేటర్లోకి వెళ్ళినటువంటి సామాన్యుడికి ఏమిటి పరిస్థితి లోపలికి వెళ్ళాక అంటే, పిల్లలతో వెళ్ళిన వాళ్ళు పిల్లలు అక్కడ చూసి ఏదో ఒకటి కొనమని అడుగుతారు. అవును. ఆ కొనటం అనేది ప్రాణాంతకంగా మారినటువంటి పరిస్థితి. నిజం సార్. అదైతే ఇది థియేటర్లకి వెళ్ళాలంటే భయం పుట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి, కానీ సినిమాని చూడటం లేదు జనాలు అనేది తప్పు. సినిమా చూడాలి అనే కోరిక జనాల్లో ఉంది, అది చచ్చిపోలేదు. ఇప్పటికీ 2-3 రోజులు చూస్తున్నారు సార్. అంత ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళే కాదండి, అసలు సినిమా చూడాలి అనేటువంటి కోరిక చచ్చిపోయింది జనాలకని మాట్లాడుతున్నారు. థియేటర్లలో జనాలు కనిపించటం లేదు అనేది ఒక గొడవ నడుస్తోంది కదా ఈ మధ్య. అవును. థియేటర్లలో జనాలు ఎందుకు కనిపించటం లేదు అంటే, టికెట్ల రేట్లు హైక్ ఒకటి, రెండో గొడవ ఏంటంటే ఈ స్నాక్స్ రేట్లు. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోవడము, మల్టీప్లెక్స్లకు తప్ప గత్యంతరం లేకపోవడము, మల్టీప్లెక్స్లకు వెడితే ఆ లోపల స్నాక్స్ రేట్లు బీభత్సంగా ఉండటము, ఈ కారణాల చేత థియేటర్కి వెళ్ళటానికి భయపడుతున్నారు జనాలు. ఇది వాస్తవం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెరిగినాయి. ఈ గందరగోళంలో ఎందుకు మనం థియేటర్కి వెళ్ళాలి, ఇంట్లో కూర్చుని సినిమా చూస్తే సరిపోతుంది అని మూడ్కి వచ్చేసారు జనాలు. వచ్చి సినిమా అనేది ఓటీటీలో చూద్దామనే న్యాయబద్ధంగానే జనాలు ఫిక్స్ అయ్యారు. అంటే ఫ్లాప్ సినిమా అయితే కనుక 4 వారాల్లోనూ, అంటే సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లోనూ, హిట్ అయితే 10 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలి అని ఒక నిబంధన పెట్టుకున్నారు వాళ్ళు, థియేటర్లను కాపాడటం కోసం, నిర్మాతల మండలి. ఇప్పుడు జనాలందరూ యునైట్ అయ్యి వచ్చిన సినిమానల్లా ఫ్లాప్ చేస్తే అది 4 వారాల్లో వచ్చేస్తుంది ఓటీటీకి అనుకుంటే ఏంటి వీళ్ళ పరిస్థితి? అంటే జనాలు, ప్రేక్షకులు యూనైట్ కారు అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే వాళ్ళు 4 వారాలు 10 వారాలు అని ఒక టైం లైన్ చెప్పారు. అది కూడా దాటేసింది ఇప్పుడు అవేవీ లేవు. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల్లో జనం లేకపోతే వచ్చేస్తుంది ఓటీటీలోకి. ఎందుకు వచ్చేస్తుంది ఓటీటీలో 10 రోజుల్లో అంటే, మధ్యలో ఇంకో ప్లాట్ఫామ్ తయారైంది. ఏది? సినిమా థియేటర్కి ఓటీటీకి మధ్యలో వేరే ఒక మిత్ తయారై, ఒక వేరే ప్లాట్ఫామ్ ఒకటి తయారై, ఇక్కడికి వెళ్ళని ప్రేక్షకులు అక్కడికి రాకుండా మధ్యలో ఇంకో మార్గం ఏర్పడింది. అదే ఐబొమ్మ. ఇక్కడ డబ్బులు అసలు కట్టక్కర్లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకుని సినిమా చూడటమే. ఈ డౌన్లోడ్ చేసుకుని సినిమా చూసే వెసులుబాటు వచ్చిన తర్వాత, పైగా మీకు థియేటర్లో షో పడిన 1.5 అవర్లో ఇక్కడ వచ్చేస్తుంది కంటెంట్. ఓకే. ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అంటే, థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది థియేటర్లో చూడకపోతే అనవసరము, సినిమా అద్భుతము, అనితర సాధ్యము అనే టాక్ వస్తే తప్ప థియేటర్ వైపు వెళ్ళట్లేదు జనాలు. ఏదో ఉంది, పర్వాలేదు, 1 టైం వాచ్ ఇలాంటి మాటలు గనక వినిపిస్తే ఇమ్మీడియట్గా సైట్లలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో చూసుకుంటున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఒకసారి ఎప్పుడో ట్రైన్లో జర్నీ చేస్తున్నాను, ఈ వందే భారత్లో. ఓకే. చేస్తుంటే నా పక్క సీట్లో కూర్చున్న ఆయన ఆ ముందు రోజే కూలీ సినిమా రిలీజ్ అయింది, రజనీకాంత్. ఆయన ఒక ట్యాప్ పెట్టుకుని చూసేస్తున్నాడు, చెవుల్లో పెట్టుకుని. ఏం చూస్తున్నాడని నేను ఇలా తొంగి చూస్తే, కూలీ సినిమా అద్భుతమైన క్వాలిటీతో ఉంది చూస్తున్నాడు. ఆ రోజు రిలీజ్ అయిన ఇంకొక బిగ్ సినిమా కూడా ఉంది ఆయన దగ్గర, ఇది అయిపోయిన తర్వాత అది చూసే పనిలో ఉన్నాను అన్నాడు ఆయన. ఓకే. సో విజయవాడ వరకు ఒకటి, విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఒకటి అని ఒక లెక్క పెట్టుకుని చూసేస్తున్నారు. యాక్చువల్గా ఈయన థియేటర్లో అయినా సినిమా చూడాలి, లేదు ఓటీటీలోనైనా చూడాలి, కానీ మధ్య మార్గంలో వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ డబ్బులు నష్టం. ఎవరికి నష్టం? పరిశ్రమకి నష్టం, నిర్మాతలకి కాదు. నిర్మాతలు థియేటర్కల్ రైట్స్ అమ్మేస్తారు, ఆ రైట్స్ కొనుక్కున్న వాడికి, ఓటీటీ రైట్స్ కొనుక్కున్న వాడికి నష్టం. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చైనా సినిమా చూడాలి జనాలు, టికెట్ కొనుక్కుని, లేదు అక్కడ ఓటీటీకి డబ్బులు కట్టైనా సినిమా చూడాలి. ఈ రెండూ కాకుండా మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు వీళ్ళందరూ.
అందుకని ఇక్కడ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాడికి నష్టము, ఓటీటీ హక్కులు కొనుక్కున్న వాళ్ళకి నష్టం. ప్రొడ్యూసర్లు ఈ రైట్స్ అమ్మేసుకుంటున్నారు. అంటే మీరు సినిమా చాలా గొప్పగా తీసామని చెప్తున్నారండి, కాకపోతే మా దగ్గరికి అంతమంది రావడం లేదు కాబట్టి ఈ రేటు ఇవ్వటం కుదరదు అంటారు వాళ్ళు. లేదు, ఇది మధ్యలో లీక్ అయిపోతుంది సినిమా, అందుకని జనాలు థియేటర్కి రావడం లేదు, అందుకని మీరు చెప్తున్న రేటుకి నేను మీ సినిమా కొనలేను అని కొనుగోలుదారుడు అంటాడు. అవును. అందుకని రేట్లు పడిపోతున్నాయి అనేది నిర్మాత గొడవ. ఈ అన్ని గొడవలకి మూలం ఐబొమ్మ. ఓకే. ఐబొమ్మ ఒకటే కాదు, ఇలాంటి సైట్లు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ పైరసీకి ముందు మనకు సీడీ పైరసీ ఉండేది. ఈ పైరసీ సీడీలు ఏదో ఒక థియేటర్లో కెమెరా ప్రింట్ అందులో పెట్టి అమ్మేవాళ్ళు. అప్పటికి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే. ఉన్నప్పుడు ఈ సీడీలు పెద్దగా కొనేవాళ్ళు కాదు జనాలు, వ్యామోహం పడేవాళ్ళు కాదు. దానికి చాలా కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఆ సీడీ ఎక్కడో పెట్టుకోవాలి, అది ఖర్చే. ఈ ఖర్చు, ఈ తిరుగుడు కంటే కూడా 50 రూపాయలు ఇచ్చి అక్కడ సినిమా చూడటమే నయం అనుకునే జనాలు థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు సీడీలు కొనుగోలు అనేది పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఒక సర్టన్ సెక్టార్ వాళ్ళు కొనేవాళ్ళు. అంటే ల్యాప్టాప్తో ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు సరదాగా చూద్దామని. అంతవరకే పరిమితం అయ్యేది. మిగిలిన వాళ్ళు థియేటర్లోనే సినిమా చూశారు ఆ రోజున కూడా. కానీ ఆన్లైన్ పైరసీ మొదలైన తర్వాత ఎవరికైనా సరే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆన్లైన్లోనే బతుకుతోంది కాబట్టి ఇంటర్నెట్ అనేది మన జీవితాల్లోకి వచ్చి చాలా కాలం అయింది, 30 ఏళ్ళు అయింది. మన ఫోనుల్లోకి వచ్చి దాదాపు 13-14 ఏళ్ళు అయింది. అంటే మన జేబులోకి, ప్రతి ఒక్కడి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఆ సైట్కి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసేసుకుని తనకి కుదిరిన సమయంలో హాయిగా కూర్చుని ఆ సినిమా చూస్తున్నారు. ఈ చూసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది, ఎందుకు థియేటర్కి వెళ్ళట్లేదు వీళ్ళు, ఓకే, ఎందుకు వీళ్ళని థియేటర్కి రప్పించలేకపోతున్నాం మనం అనేది రివ్యూ చేసుకోవాలి కదా వాళ్ళు. ఆ రివ్యూ చేసుకున్నట్టుగా ఎక్కడ కనబట్టలేదు. ఒక్కసారి మాత్రం నిర్మాతల సమ్మె జరిగింది ఆ మధ్య. ఏది కరోనా లాక్డౌన్ల అనంతరం నిర్మాతల మండలిలో వాళ్ళు సమ్మె చేశారు. మేము సినిమాలు తీయమని నిర్మాతలు అన్నారు అని. వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటి, ఆ రోజున హీరోల రెమ్యూనరేషన్లు చాలా బీభత్సంగా ఉన్నాయి అని. సరే, రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాం మేమని వెంటనే హీరోలందరూ ప్రకటనలు ఇచ్చారు, సమ్మె ఆగిపోయింది. ఆ కంక్లూడింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, థియేటర్లలో స్నాక్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయనేది మాకు తెలిసింది, వాటి తగ్గింపు కోసం ఆ థియేటర్ చైన్ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నా, తొందరలోనే అవుతుంది అన్నాడు. ఇది జరిగి 3 ఏళ్ళు అయింది కానీ ఇప్పటి వరకు రెండు జరగలేదు. హీరోల రెమ్యూనరేషన్ తగ్గలేదు, ఇది తగ్గలేదు, పెరిగాయి. ఇది పరిస్థితి. అంటే ఇదొక గొడవ అయితే, థియేటర్లు మల్టీప్లెక్స్లో టిక్కెట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయి అనేది ఒక గొడవ అయితే, లోపల స్నాక్స్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది ఒక వాస్తవం అయితే, మూడో గందరగోళం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీ, ప్రభుత్వాలు అనుమతిస్తున్నటువంటి దోపిడీ. అదేంటంటే, పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు టికెట్ ప్రైస్ హైక్కి ఒక వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవటానికి సంతకం పెడుతున్నాయి, వారం 2 వారాలు. అలాగే ప్రీమియర్స్ వేసుకోవటానికి పర్మిషన్లు ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మొదట్లో అన్నారు మేము పెంచుకోవడానికి ఛాన్సే లేదని, మళ్ళీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ప్రీమియర్స్కి కూడా ప్రీమియం రేట్లు అమ్ముతామని. అంటే 700 రూపాయలు టికెట్టు, 1200 రూపాయలు టికెట్టు అధికారికంగా జిఎస్టీ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ హ్యాపీ, వీళ్ళు హ్యాపీ, డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏది సినిమా కార్మికుల అభినందన సభలో మాట్లాడుతూ, సినిమా కార్మికులు ఈయన్ని అభినందిస్తూ పెట్టినటువంటి ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన సినిమా కార్మికులకి, అంటే ఈ ప్రీమియర్స్ వేసుకునేటువంటి నిర్మాతలు, ప్రైస్ హైక్ కోరుకుంటున్నటువంటి నిర్మాతలు, అందులో ఒక 30% కార్మికులకు ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు ఆయన. 70% మీరు తీసుకోండి, కావాలంటే అది 20కి తగ్గించుకోండి, పోనీ వీళ్ళది 20 అయినా కనీసం కార్మికులకు ఇవ్వాలి కదా అన్నాడు ఆయన. అందరూ చప్పట్లు కొట్టారు. నిర్మాతలు ఏం చేస్తారంటే, రేపు పొద్దున 800 టికెట్కి 850 రూపాయలని రాసి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు సంతకం పెడతారు. ఆ 50 రూపాయలు కార్మికులకు వెళ్తాయి, 800 వాళ్ళకి వెళ్తాయి. 20%. ఇది మ్యానిపులేట్ చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు. అంటే ప్రైస్ హైక్కి మేము అనుమతిస్తామని చెప్పాడు ఆయన ఓపెన్గా. ఎందుకు పెంచుతున్నారు మీరు ధరలు, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడిగితే ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళటం కోసం సినిమాలు తీస్తున్నారు, అందుకోసం
500 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ఆ మాత్రం ఇన్సెంటివ్ ఇవ్వటం తప్ప అని ప్రభుత్వము కోప్పడుతుంది, సినిమా నిర్మాతలు హీరోలు కూడా కోప్పడతారు. ఇక్కడ దారుణం ఏంటంటే దారుణంగా జనాల కళ్ళల్లో దుమ్ము కొట్టుతున్న వ్యవహారం. మీరు ఎందుకు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అని గనక ఎవరినైనా కట్టేసి ఇంట్రాగేట్ చేస్తే ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఏం చెప్తాడు అతను? ఇది మనకి పాత రోజుల్లో చిన్నపిల్లలకి కథ చెప్పేవాళ్ళం మనం. అనగనగా ఒక రాజుగారు ఆయన ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, ఈ కథ నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని కంక్లూడింగ్ డైలాగ్. ఆ పద్ధతిలో వీళ్ళు ఏం చెప్తారంటే మేము క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టకపోతే క్వాలిటీ సినిమా రాదు, క్వాలిటీ సినిమా తీయకపోతే ప్రపంచం అంతా ఈ ఓటీటీలు రకరకాలు వచ్చేసి వీళ్ళు ప్రపంచ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయారు ప్రేక్షకులు, మేము తీసేటువంటి లో క్వాలిటీ సినిమాలు వీళ్ళకి నచ్చట్లేదు, అందుకని మేము ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం కాబట్టి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నాం. పాన్ ఇండియా గ్లోబల్ లేదు, క్వాలిటీ వరకే అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఈ క్రమంలో సినిమా అనేది థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన మాట వాస్తవమే, కానీ సినిమా కోసం వివిధ ప్లాట్ఫామ్స్ ఏర్పడి ఉన్నాయి. ఒకటి శాటిలైట్ ప్లాట్ఫామ్ ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, ఓటీటీ ఉంది. ఇన్ని చోట్ల మీరు సినిమాలు అమ్ముతున్నారు. ఇదివరకు సినిమాకి వచ్చే డబ్బులు కౌంటర్లో నుంచి ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులు మాత్రమే, ఇప్పుడు అలా లేదు. మొన్న వారణాసి టైటిల్ రివీల్ చేయటం కోసం జరిపినటువంటి ఈవెంట్ హక్కుల్ని హాట్స్టార్కి అమ్మారు కదా, ఇంకెవరు ప్రసారం చేయడానికి వీల్లేదు, వాళ్ళు మాత్రమే ప్రదర్శించాలి, అక్కడ మాత్రమే చూడాలి. కాబట్టి అది అమ్మారు, డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. మొదటి అంటే వాళ్ళ సంపాదనకి కొబ్బరికాయ కొట్టాడు హాట్స్టార్ వాడు, మహేష్ బాబు రాజమౌళి సినిమాకి. సో ఇలా వేరియస్ సెక్షన్స్ నుంచి వేరియస్ ఏరియాస్ నుంచి డబ్బులు వస్తున్నాయి సినిమాకి, వ్యాపారం బాగానే ఉంది. అయితే ఈ క్రమంలో మీరు క్వాలిటీ సినిమా తీసి ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా తీసి అనేక మార్కెట్లలో రిలీజ్ చేసుకుంటున్నారు. హిందీ మార్కెట్లో రిలీజ్ చేసుకుంటున్నారు, తమిళనాడులో వేస్తున్నారు, లాంగ్వేజెస్ అన్ని కూడా అన్ని భాషల్లోనూ వేస్తున్నారు, అన్ని భాషలకి ఓటీటీ అమ్ముతున్నారు, అన్ని భాషలకి శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు. ఇన్ని రకాల వ్యాపారాలు చేసుకోవడానికి కదా నువ్వు సినిమా తీస్తోంది. నువ్వు టోటల్గా లోకల్ మార్కెట్కే కన్ఫైన్ అవి ఉండటం లేదు కదా. నీకు అక్కడి నుంచి డబ్బులు వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు రేట్లు పెంచమని ప్రభుత్వాలను అడిగి తీసుకుంటున్నావు అనే ప్రశ్న ఎవరు అడగటం లేదు. ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. అసలు తెలియట్లేదు సార్ చాలా మందికి. సినిమా వ్యాపారానికి రకరకాల విండోస్ వచ్చేసినాయి, అయినప్పటికీ మీరు ప్రభుత్వాల దగ్గర నుంచి పైరవీ చేసి మీరు అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుని 1200కి టికెట్లు అమ్ముతున్నారు. పైరవీ వాళ్ళు చేస్తున్నారు. అయితే అది కదా అధికారి. ఇప్పుడు బ్లాక్ టికెట్లు అని ఒక వ్యవస్థ ఉండేది పూర్వకాలం. అంటే థియేటర్ల వాళ్ళే టికెట్లు ఒక 10-20 టికెట్లు ఇచ్చి ఆపేసి మీకు చాలా టికెట్లు బ్లాక్లో అమ్మించేసేవాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్. వాళ్ళ దగ్గర కొన్ని పెట్టుకునేవాళ్ళు, ఎవరైనా వస్తే ఫోన్లే పాపం అని ఇచ్చేవాళ్ళు. ఇలా ఇప్పుడు ప్రభుత్వాలే అధికారికంగా బ్లాక్ అమ్ముకోవటానికి పర్మిషన్లు ఇస్తున్నట్టుగా చూడాలి దాన్ని. ఇలా అమ్ముతున్నారు. సరే, ఇది సాధారణ ప్రేక్షకుడు థియేటర్ ఛాయలకు కూడా వెళ్ళడు. ఆ వారం రోజులు, ఆ ప్రైస్ హైక్ ఉన్నన్ని రోజులు ప్రీమియర్స్కి అభిమానులు మాత్రమే పెడతారు. ఈ అభిమానులు వాళ్ళని అభిమానించిన పాపానికి అంత డబ్బు ఖర్చు పెట్టి తీరాలి. ఇది ఒక అనివార్యం. అంటే అభిమానుల గొంతులు కోసుకు తినేటువంటి హీరోలు తయారయ్యారు అనుకోవడంలో తప్పేం లేదు. ఈ డబ్బులు రావాలి అని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు వాడు క్వాలిటీ సినిమా తీశాను అని చెప్తున్నటువంటి సినిమాలో మేజర్ షేర్ ఎవరికి ఎడుతోంది? హీరోలకు ఎడుతోంది, కాస్టింగ్ వెళ్తోంది. ఇంకా మీరు చేస్తున్నటువంటి సినిమా కంటెంట్ చేయడానికి మిగులుతున్న డబ్బులు ఏమిటి? అదే డబ్బులతో సినిమా తీస్తే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. 70 కోట్లు నుంచి హీరోల రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు మీరు. 70 నుంచి 100 కోట్ల వరకు ఉన్నాయి, అంతకంటే పెరుగుతాయని కూడా అంటున్నారు. ఇప్పుడు అన్ని కోట్లు ఇచ్చాక మేము పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలి. హీరోలు కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఎవరైనా రైటర్ వెళ్ళి అన్నా నా దగ్గర ఈ కథ ఉంది, లేదు ఒక డైరెక్టర్ వెళ్ళి నా దగ్గర ఈ కథ ఉంది అని చెబితే ఆ కథ విని మరీ లోకల్ మార్కెట్ సినిమాలా ఉందయ్యా, పాన్ ఇండియా స్టోరీ ఏదైనా ఉంటే పట్రా మాట్లాడదాం అంటే, ఒకప్పుడు ఎలా ఉండేది? ప్రొడ్యూసర్లు వాళ్ళు కథ తయారు చేసి
ప్రొడ్యూసరే కథ తయారు చేసి ఈ కథ బేసిక్ లైన్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఏ డైరెక్టర్ బాగా తీస్తాడో చూసి ఆ డైరెక్టర్ గారిని పిలిచి, అయ్యా మేము ఈ పాయింట్ అనుకున్నాము, మీరైతే బాగా తీస్తారు అనుకుంటున్నాము, ఇదిగోండి అని చేతిలో పెట్టేవాడు విజయవాహిని స్టూడియోస్ ఆ రోజుల్లో. అవును. వారు రైటర్ గారితో కూర్చుని ఒక 4 రోజులు కసరత్తు చేసి తను అనుకున్న పద్ధతిలో దాన్ని తయారు చేసేవాడు. కథ స్క్రిప్ట్ రెడీ అయ్యేది. అయిన తర్వాత కూర్చుని అందులో ఎవరు నటిస్తే బాగుంటుందో కాస్టింగ్ వేసుకునేవాళ్ళు. వేసుకున్న తర్వాత బెజవాడ వెళ్ళేవాళ్ళు మెడ్రాస్ నుంచి. అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్లు అయ్యేవి. డిస్ట్రిబ్యూటర్ గారికి ఈ కథ చెప్పేవాళ్ళు. కథ చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు 100 ప్రశ్నలు. ఇంట్రాగేషన్ ఉండేది అక్కడ. ఎవరు డైరెక్ట్ చేస్తారు? బలానా ఆయన డైరెక్ట్ చేస్తాడు, ఓకే. ఎవరు హీరో? బలానా అతను, ఓకే. బడ్జెట్ ఎంత? ఇంత, ఓకే. బడ్జెట్ కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ డబ్బులు తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి సినిమా తీసేవాడు ఆయన. వాళ్ళే స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. వచ్చిన డబ్బుల్లో మొదట వచ్చిన డబ్బులు రాసుకుని ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం తమ దగ్గర జమేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. ఇది ఆనాటి పద్ధతి. ఇప్పుడు రివర్స్ అయిపోయి అసలు ప్రొడ్యూసర్ అనేవాడు ఉన్నాడా లేడా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం మనం. ఓకే. ఇప్పుడు హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్ గారు వెళ్ళి హీరోకి కథ చెప్తాడు. హీరో గారు కథలో కరెక్షన్స్ చెప్తాడు. దాని ప్రకారం కరెక్షన్స్ అన్నీ అయిన తర్వాత ఆయనకి ఇది పాన్ ఇండియా సబ్జెక్టు అని కనెక్ట్ అయితే ఆయన చుట్టూ తిరుగుతున్న నిర్మాతల్లో ఒకళ్ళిద్దరికి దీన్ని కలుపుతాడు. ఓకే. అలా ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. ఈ డైరెక్టర్లు కూడా వెళ్ళి కొంతమంది దగ్గర, నా దగ్గర కథ ఉంది, కథని నచ్చినటువంటి హీరో ఉన్నాడు, ఆ హీరో మార్కెట్ ఇది, అతనికి 3 లాంగ్వేజెస్లో మార్కెట్ ఉంది, అతని పాత సినిమా ఇంత చేసింది, సో ఇంత పెట్టచ్చు ఈ సినిమాకి, ఈ ఎకనామిక్స్ అన్ని మాట్లాడి ఓ ప్రొడ్యూసర్ని ముగ్గులోకి దింపుతున్నారు. ఇలా మారిపోయింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారము, మారిపోయింది. వ్యాపారం పెరిగింది. మీరు మల్టీప్లెక్స్ల్లో మళ్ళీ ఈ సాధారణ ప్రేక్షకుల్ని మల్టీప్లెక్స్లోకి పిలిచి ఎందుకు కొట్టాలి? మీరు వాళ్ళు ఏం చేస్తారు? ఇంత గందరగోళం అయిపోయిన తర్వాత అనివార్యంగా ఎక్కడో చోట ఎందుకు అంత రొస్టుబడి ట్రావెల్ చేసి ఆ థియేటర్కి వెళ్ళి అంతంత డబ్బులు పెట్టి అక్కడ టికెట్లు కొని ఎందుకు వచ్చిన గొడవ? గంటన్నరలో వీడు ఎలాగూ బొమ్మేస్తాడు కదా, అది డౌన్లోడ్ చేసుకుని చూద్దాము అని మెజారిటీ ప్రజలు ఫిక్స్ అవ్వటం వలన ఈ మెజారిటీ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి రావాల్సిన జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నది మెయిన్ పాయింట్ అని గొడవ వీళ్ళది. ఎందుకు వెళుతున్నారు, వీళ్ళు వెళ్లకుండా ఏం చేయొచ్చు అన్న దిశగా ఆలోచించట్లా అనేది కూడా ఆలోచించాలి కదా. మీరు ఎందుకు దొంగదారుల్లోకి వెళ్తున్నారు వీళ్ళు అన్నప్పుడు వీళ్ళకి తక్కువ ధరలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్థాయిలో వినోదం దొరికే పరిస్థితి ఉంటే ఎందుకు దొంగ మార్గంలోకి పెడతారు వారు? ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ల రేట్లు పెంచను అన్నాడు అక్కడ. ఏపీలో ఆయన సీఎంగా ఉండగా పవన్ కళ్యాణ్ ఆయన్ని తిట్టాడు మైక్ పట్టుకుని. రిపబ్లిక్ అనేటువంటి సినిమా ఫంక్షన్లో డిమాండ్ అండ్ సప్లై పద్ధతిలో ధరల నిర్ణయం జరుగుతుంది, మినిమం ఎకనామిక్స్ తెలియకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అని మాట్లాడాడు ఆయన. అయితే డిమాండ్ అండ్ సప్లైగా మీరు భావించేసి మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మీ కంటెంట్కి రేట్లు నిర్ణయించుకుంటున్నారు, బాగానే ఉంది. జనం కూడా ఇది కొనలేనప్పుడు కన్జ్యూమ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మార్గం వాళ్ళు వెతుక్కుంటారు కదా. అలా ఇక్కడికి వస్తున్నారు, ఈ ఐబొమ్మలకు వస్తున్నారు. ఈ ఐబొమ్మ ఆయన ఆ మధ్య ఒక ప్రకటన చేశాడు, మాది బడుగు ప్రజల మల్టీప్లెక్స్ అన్నాడు, మమ్మల్ని పట్టుకోవడం మీ వల్ల కాదు అన్నాడు. దమ్ముంటే పట్టుకోరా అని ఏదో డైలాగ్ కూడా కొట్టారు వాళ్ళు. అదే పుష్పాలో డైలాగు, దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అన్న టైప్లో ఒక డైలాగ్ వేసేశారు. వేసి ఇది పేద ప్రజల మల్టీప్లెక్స్, మాకు మీ దేశంలో 80% ప్రజల అండ ఉంది, 80 నుంచి 90% ప్రజలు మాతో ఉన్నారు, మా దగ్గర మా డేటా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఉంది, ఈ కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళ డేటా మేము అనలైజ్ చేస్తే దానిలో చాలామంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సినిమా బడా నిర్మాతలు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఇలా రకరకాల కేటగిరీల్లో టాప్ లేయర్ అంతా మా దగ్గరే ఉంది, వీళ్ళందరూ మా కస్టమర్లు అని చెప్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఆలోచించండి అని బెదిరించారు. ఉండవచ్చు, తప్పేం లేదు. దాదాపుగా సినిమా థియేటర్కి వెళ్ళటానికి ఎవరూ కూడా ఉత్సాహం చూపించని మాట వాస్తవమే. అంటే సినిమా థియేటర్ అనేది ఒక ఈవెంట్గాను, ఇప్పుడు మల్టీప్లెక్స్గా వెళ్ళే జనాలు వాళ్ళ మూడ్స్ వేరు.
మొదటి 2 రోజులు పెద్ద హీరో సినిమాలైనా మల్టీప్లెక్స్లకి వెళ్ళిపోతారు మామూలు జనాలు కూడా. ఆ రష్ తగ్గిన తర్వాత ఒక సెలబ్రేటివ్ మూడ్లో వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఆ సెలబ్రేటివ్ మూడ్లో వెళ్ళేవాళ్ళు అక్కడ కొనుగోళ్ళు అవన్నీ ఈజీగానే ఉంటుంది, వాళ్ళకి పెద్దగా సఫరింగ్గా ఉండదు అది. కానీ ఖాళీ సమయంలో సరదాగా సినిమాకి వెళదాం అనుకున్నటువంటి సాధారణ ప్రేక్షకుడు పరిస్థితి ఏంటి? వెళ్ళట్లేదు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ చాలా చెప్పారు. అంటే మీరు ఇందిరమ్మ ఇళ్ళు, బడుగు బలహీన వర్గాల కోసం రకరకాల బాంబే కాలనీలు ఇవన్నీ కడుతున్నారు కదా. ఆ కాలనీస్లో కమ్యూనిటీ థియేటర్ ఎందుకు కట్టట్లేదు? గవర్నమెంటే చొరవ తీసుకుని మీరు ఇన్ని ఇళ్ళు కట్టిన వాళ్ళు ఒక చిన్న ఏరియాలో పార్కులు ఎలాగో కడుతున్నారు. ఆ పార్కుల్లో ఒక కమ్యూనిటీ థియేటర్ కట్టి 50 రూపాయలే టికెట్టు, మీ ఇంట్లో వండుకున్న వస్తువులు తెచ్చి ఇక్కడ కూర్చొని తిని సినిమా చూడండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే జనాలు ఇక్కడికి ఎందుకు వెళ్తారు? ఐబొమ్మకి ఎందుకు వెళ్తారు? అలాగే కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లోనూ ఒక కమ్యూనిటీ థియేటర్ని ఫ్లోట్ చేసి అక్కడ కూడా 100 రూపాయలే టికెట్టు, ఈ షో వేస్తున్నాం, ఈరోజు పొద్దున్నే 7 గంటలకు షో వేస్తున్నాం, ఆ రోజు 8:30కి థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాని మన అపార్ట్మెంట్స్లో 7 గంటలకే వేస్తున్నాం, 100 రూపాయల టికెట్ అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి కూర్చొని చూస్తారు కదా అక్కడే. ఆ డబ్బులు మీకే వస్తాయి కదా. జనాల్ని మన వైపు తిప్పుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అదే ఆలోచించుకోకుండా వీడెవడో దోచేస్తున్నాడు అని మధ్యలో గొడవ. దోచుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది, మీరు ఇచ్చారు అది. మీరు జనాల్ని సఫర్ చేసి థియేటర్లకు వస్తే భయపెట్టి థియేటర్ని ఆడియన్ ఎన్మీగా మార్చేసి థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండని వాతావరణం మీరు క్రియేట్ చేసి దాన్ని రివ్యూ చేసుకోకుండా సమీక్షించుకోకుండా ఆడియన్స్ మీద దాడి చేసేస్తుంటే వాళ్ళు పారిపోయి ఇంకో మార్గంలో సినిమా చూస్తారు. అవును, ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ఆయనతో క్లోజ్ చేయించినంత మాత్రం ఇది ఆగుతుందా? ఇది ఆగదండి, ఇది డెఫినెట్గా ఆగదు. రెండోది, రవి ఒకడే అది నడుపుతున్నాడు అనేది కూడా భ్రమే. ఓకే, అది ఒక నెట్వర్క్, అంటే ఒక వ్యక్తితో అయ్యే పని కాదు అది. ఈజీగా గదిలో కూర్చుని ఒక సినిమా ఎక్కడి నుంచో తెప్పించుకుని ఇంకొక రాంగ్ ఇది ప్రచారం అవుతోంది ఇక్కడ. అదేంటంటే ఈ వచ్చినటువంటి కెమెరా ప్రింట్నే వీళ్ళు హై క్వాలిటీలో మారుస్తున్నారు అని చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్. ఓకే, అలా కాదు, ఇంకెక్కడో లీకేజ్ ఉంది. ఓకే, అంటే బయటకు వస్తున్నటువంటి కంటెంట్ చాలా హై క్వాలిటీతో వస్తుంది, రావడమే కెమెరాది కాదు, అది కెమెరా ప్రింట్గా కనిపించడం లేదు. మీకు క్రిస్టల్ క్లియర్గా సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆ ఉంటున్నటువంటి అంత అద్భుతంగా చేయగలుగుతారా అనేది ఒక ప్రశ్న. కాబట్టి లీకేజ్ ఎక్కడుందో అక్కడ సిమెంట్ రాసుకోవటం అనే పని ఒకటి చేయాలి వాళ్ళు. ఫస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ ఆల్సో. గవర్నమెంట్ సహకరించండి వాళ్ళకి, సహకరించి ఆ లీకేజ్ దగ్గర సిమెంట్ రాసుకోండి. ముందు మీ కంటెంట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఆ ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి కంటెంట్ని జనాల కన్జ్యూమింగ్, అంటే జనాలు కన్జ్యూమ్ చేయటానికి వాళ్ళకి ఎలా కావాలో అలా ఇవ్వండి, ఆ పద్ధతిలో ఇవ్వండి. అన్ని లెవెల్స్లో కూడా ఇవ్వండి, అన్ని లెవెల్స్లోనూ ఇవ్వాలి. మీరు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర 50 రూపాయలకే సినిమా చూపించండి, ఒక లెవెల్ అపార్ట్మెంట్స్లో 100 రూపాయలకి ఇవ్వండి, ఇంకో రకమైన గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి 250 రూపాయలకి సినిమా చూపించండి. వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకు చూస్తారంటే వాళ్ళు ఇదంతా ట్రావెల్ చేసి రావాలి. ఈ గోల కంటే కూడా వాళ్ళ ఇంటి పక్కనే థియేటరు, వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో వండుకున్నవే తీసుకెళ్ళి అక్కడ కూర్చుని తింటారు సరదాగా, అదో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూడాలనే విషయం అందరికీ స్ఫురణకు ఉంటుంది. ఆయన సినిమా మార్నింగ్ షో చూడాలని అన్ని జనరేషన్లు అనుకుంటాయి. వాళ్ళ కాలనీలోనే, వాళ్ళ అపార్ట్మెంట్లోనే సినిమా థియేటర్లో షో పడుతోంది. అంటే టికెట్ల కోసం కూడా హైరాణ పడక్కర్లేదు, వాళ్ళ కమ్యూనిటీలోనే డబ్బులు కట్టేస్తే వీళ్ళే వెళ్ళి కూర్చుని చూసేస్తారు. రెండు షోలే చూడనివ్వండి, డబ్బులు వచ్చేస్తున్నాయిగా మీకు. ఎలా జనంలోకి సినిమాని తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోకుండా మీరు మొండిగా 1300 రూపాయలకి పాప్కార్న్ అమ్ముతాం, 1200 రూపాయలకి టికెట్లు అమ్ముతాం అని మీరు మొండిగా వ్యవహరిస్తే జనాలు వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకుంటారు. జనాల్లో ఉన్నటువంటి ఈ చిరాకుని సొమ్ము చేసుకుని వీళ్ళు ఈ దుకాణం ఓపెన్ చేశారు. వాళ్ళకి విపరీతంగా రష్ అయిపోతున్నారు జనాలు. ఈ రష్ అయిపోతున్నటువంటి జనాలు ఇంతమంది ఆడియన్స్ నా చేతిలో ఉన్నారు అన్న తర్వాత వాళ్ళు 100 వ్యాపారాలు చేస్తారు. ఇది ఉచితమే. ఈ జనాలు ఉచితంగా సినిమా డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ ఈ సినిమాల మధ్యలో వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్తో పాటు సినిమా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. రెండోది, మీకు ఆన్లైన్ దీనిలో కనుక సినిమా స్ట్రీమింగ్లో పెడితే
కొన్ని యాడ్స్ మీరు స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉండదు. వాడు 5 6 యాడ్స్ ఫస్ట్ హాఫ్లో 3 యాడ్లు, సెకండ్ హాఫ్లో ఒక 3 యాడ్లు అనుకున్నాడు అనుకోండి. ఆ 3 అడ్వర్టైజ్మెంట్స్కి కూడా అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే అవి కూడా జనాలను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళే వస్తారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వస్తారు, ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాల వాళ్ళే వస్తారు. అంటే ఈ తరహా కన్జ్యూమ్ చేస్తున్నటువంటి జనాల్ని ప్రొవోక్ చేసి తమ వైపు లాక్కోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా అక్కడికి వచ్చే వాళ్ళు కూడా హిడెన్ ఎజెండాతోనే వస్తారు. అడ్వర్టైజర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అవి ఇన్కార్పొరేట్ చేస్తూ వీళ్ళు జనాల్ని పొల్యూట్ చేస్తూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇది నెరేటివ్. ఈ నెరేటివ్లో జనాల్ని వాడి ఉచ్చులో నుంచి బయటకు తీసుకురావడానికి ఏం చేయాలని కదా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. వాడిని అరెస్ట్ చేసి మురిసిపోతే ఎలాగా? ఇప్పుడు జనాల ముందు అతను ఒక రాబిన్ హుడ్ అనుకుంటే రాబిన్ హుడ్ నేనని ప్రొజెక్ట్ చేసుకున్నాడు అతను. రాబిన్ హుడ్ అయితే జనాలు అతన్ని బయటకు తెచ్చుకుంటారు కదా, జైలు బద్దలు కొట్టి. ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఏది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా జరగాలి కదా, ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ప్రజా సంఘాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజా సంఘాలు అని చెప్పుకుంటున్నటువంటి ఆర్గనైజేషన్స్ సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి దోపిడీ వలన సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నామనే పేరుతో ప్రభుత్వాల్లో వాళ్ళ దోపిడీకి ఇస్తున్నటువంటి అనుమతులు, వీటన్నిటి మీద నిరసనగా ఇతని అరెస్టుని కేవలం సాకుగా తీసుకుని ఒక నిరసన కార్యక్రమం చేయాలి కదా ఎక్కడో చోట. అది కూడా జరగట్లేదు. అంటే జనాలందరూ అంటే ప్రజా సంఘాలు నిరాసక్తంగా ఉన్నాయి ఈ వ్యవహారంలో. జనాలు కూడా ఇంకొకటి రాకపోతాడా అని చూస్తున్నారు. ఇతను అరెస్ట్ అయిపోయాడు, ఓకే, రేపు ఇంకో సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు జనాలు. వెయిట్ అండ్ సీ అనే మూడ్లో ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు బయటికి. కానీ అతను మాత్రం ఈ మధ్య ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చాడు. నేను ఇందాక చెప్పింది, ఈ దేశంలో 80 నుంచి 90% మంది ప్రజలు మా కంటెంటే చూస్తున్నారు అని చెప్పాడు ఆయన. చూస్తున్నారు. ఇప్పుడు అతను ఎలాగైతే ఒక సైలెంట్గా ఒక అపార్ట్మెంట్లో ఉండి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరేం చేస్తున్నారో మాకేం తెలుస్తుందండి అన్నాడు ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ సెక్రటరీ. అతను బయట టీవీ ఛానల్స్ వాళ్ళు వేశారు. అయితే నిజమే, ఎవరికి తెలుసు? ఎవరింట్లో కూర్చుని ఎవరు ఏది కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరికి తెలుసు? తెలియదు. ఒకే ఇంట్లో ఉండి ఏ బెడ్రూమ్లో ఎవడో ఏం కన్జ్యూమ్ చేస్తున్నాడో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న ముసలోడికి తెలియదు కదా. ఈ పద్ధతిలోనే ప్రపంచం నడుస్తోంది. ఇప్పుడు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఇతనితో. ఇతని మీద ఏదో కేసులు పెట్టి ఇతన్ని ఒక 50 సంవత్సరాలు జైల్లో పెట్టేసి లేకపోతే ఉరి తీసి ఇలాంటి కార్యక్రమాలు ఏవో జరుగుతాయనేంత స్థాయిలో ఆలోచించక్కర్లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ ఎలాగూ జరుగుతాయి. అతన్ని ఇంట్రాగేషన్కి అడిగారు, ఇప్పుడు ఇస్తుంది గవర్నమెంట్, కోర్టు ఇస్తుంది, వెళ్తాడు, అతను చెప్పాల్సిందేదో అతను చెప్తాడు. ఇది ప్రోగ్రామ్. లీగల్గా ఎంతవరకు బైండ్ ఓవర్ అవుతాడు అతను, అంటే లీగల్గా ఎంతవరకు అతన్ని బైండ్ ఓవర్ చేయగలరు వీళ్ళు. అంటే పైరసీ క్రైమ్ కాబట్టి ఆ పైరసీ క్రైమ్కి అతనికి ఏమిటి శిక్ష అనే వరకు నడుస్తుంది. ఆ సెక్షన్స్ పెడతారు, అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయటం అనేది ప్రాపర్గా లేకపోతే ఇతను నేరం చేశాడని తెలిసినప్పటికీ కోర్టు వదిలిపెట్టక తప్పని పరిస్థితి ఉంటుంది. రెండోది, అతను బెయిల్ తీసుకోవచ్చు ఈ లోపల. బెయిల్ తీసుకున్నప్పుడు అతను పాస్పోర్ట్లు అవి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దేశం వదిలి వెళ్ళకపోవచ్చు, కానీ జైల్లో నుంచి బయటకైతే వస్తాడు. వచ్చిన తర్వాత అతని ఆపరేషన్స్ ఏవో అతను చేసుకుంటాడు అతని పద్ధతిలో. ఇతను ఒక్కడే ఉన్నాడు అని అనుకుని ఇతనితో అవన్నీ మేము డిలీట్ చేయించామని అని చెప్తున్నారు. కానీ ఇతను ఇంతకు ముందు ఇచ్చిన ప్రకటనలో ఒక మాట చెప్పాడు. ఇతను ఇచ్చాడా, ఇతని టీం ఇచ్చిందా అనేది పక్కన పెడితే ఐబొమ్మ పేరుతో వచ్చిన ప్రకటనలో చాలా స్పష్టంగా మీరు ఒక చోట పీకితే ఇంకో చోట నుంచి మేము ఉద్భవిస్తాం. చాలా కాలంగా అదే చేస్తున్నాడు ఆయన. అదే జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఒక మాట చెప్పాడు ఆయన, మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి రేపటి నుంచి నో పవర్ సైట్ అన్నాడు. ఎవరి ఫోన్లోనూ ఏ సైటు తెరుచుకోదు అని చెప్పాడు. అట్లా ఏం లేదు పరిస్థితి, అదేం లేదు కదా. వాళ్ళు వాళ్ళ ఐపీఐడిలో లేకపోతే మరొకటో వాళ్ళు రన్ చేసేటువంటి ప్లాట్ఫామ్లు మార్చేసుకుని, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఈ తరహా కంటెంట్ మీద వ్యాపారం చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే వాళ్ళ కస్టమర్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ కన్జ్యూమర్ ఎవడో వాడికి తెలుసు.
వాడు వాడితో ఎన్రోల్ అయి ఉంటాడు. వీడు ప్లాట్ఫామ్ మార్చినప్పుడు మీరు చూస్తున్నటువంటి, మీరు ఆశపడుతున్నటువంటి కంటెంటు ఆ సైట్లో దొరకటం లేదని బాధపడకండి. ఈ కింద లింక్ నొక్కండి, మీరు మళ్ళీ మాతో కాపురం చేయొచ్చు అని వాడు పంపిస్తాడు. ఈ కస్టమర్ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఈజీగా ఒక్క నిమిషంలో 10 సెకండ్లలో ట్రాన్స్ఫర్ అవుతాడు. అదే నడుస్తోంది. కాబట్టి వీళ్ళని అంతం చేయటం, ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసేసి పైరసీ భూతాన్ని కాలు కింద వేసి నలిపేశాం అనుకుంటే అవదు. అది నోట్ల రద్దుతో రకరకాల పేర్లతో వస్తుంది. అసలు జనాలు, మన జనాలు, ఇక్కడ సజ్జనర్ గారు ఒక మాట అన్నాడు పొద్దున్న ప్రెస్ మీట్లో, ప్రజలు నష్టపోతున్నారు, పీపుల్స్ మనీ అన్నాడు ఆయన. పీపుల్స్ మనీ కాదు అది. పీపుల్ వాళ్ళకి దోపిడీ అవ్వలేక, వాళ్ళు దోచుకునే పద్ధతిలో వీళ్ళు దోపిడీకి గురవ్వలేక పారిపోయి దొంగదారిలో సినిమాలు చూస్తున్నారు. మీరు 1300 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు అని గొడవ చేయండి వెళ్ళి. పాప్కార్న్ రేట్లు ఏమిటి అని గొడవ చేయండి. కూల్ డ్రింక్లు ఏంటి అంత రేట్లకు అమ్ముతున్నారని గొడవ చేయండి. మంచినీళ్ళు 1/2 లీటరు 60 రూపాయలు ఏమిటి అని కొట్టండి వాళ్ళని తీసుకొచ్చి. మీకు 5 రూపాయలకే నీళ్ళు ఇస్తాం. ఇది వరకు రోజుల్లో మా చిన్నతనంలో కూడా థియేటర్లలో క్యాంటీన్లు ఉండేవి. క్యాంటీన్లో టికెట్ రేటు ₹2.30 బాల్కనీ ఉంటే మిగిలిన స్నాక్స్ పాప్కార్న్, సమోసా, టీతో కలిపి ₹1/2 అయిపోయేది. అది పరిస్థితి. అంటే టికెట్ ప్రైస్లో 4వ వంతు స్నాక్స్కి డబ్బులు పెట్టుకుంటే సరిపోయేది. ఇది కూడా పెట్టలేని వాళ్ళకి థియేటర్ గేట్ల దగ్గర బేసన్లు పెట్టి అమ్ముకునేవాళ్ళు, చేగోడీలు అలాంటివి. అవి కొనుక్కునేవాళ్ళు జనాలు. అసలు ఒక దశలో థియేటర్ మెయిన్ గేటే తెరిచేసి పాస్ ఇచ్చి బయటకు పంపించేవాళ్ళు. బయటకు వెళ్ళి ఎదురుకుండా ఉన్న షాపుల్లో వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుని మళ్ళీ లోపలికి వచ్చేవాళ్ళు పాస్ ఇచ్చి. ఇంత ఫ్రీగా ఉన్నప్పుడు థియేటర్కి సరదాగా వెళ్ళి కూర్చునేవాళ్ళు జనాలు. అసలు థియేటర్ల నుంచి జనాల్ని గెంటేసిందే మీరు. గెంటేసి జనాలు దొంగదారిలో చూస్తున్నారని ఏడ్చి ఇతన్ని ఎవరినో పట్టుకొచ్చి లోపలేసి అది కూడా మూసేస్తామంటే నిర్బంధంగా మీరు 1300 పెట్టి పాప్కార్న్ కొనాలని జనాల మీద రుద్దుతున్నారా అనే యాంగిల్లో ప్రజలు కనుక దీన్ని తీసుకుంటే ఏంటి పరిస్థితి? మనం ఏ యాంగిల్లో చూసినప్పటికీ ఇతను ఒక రాబిన్హుడ్ తరహాలోనే మాట్లాడుతున్నాడు. రాబిన్హుడ్ సిద్ధాంతమే అనుకుందాం. రాబిన్హుడ్లనే అంతం చేయాలి అంటే ఇప్పుడు నక్సలైట్ ఇష్యూని శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారు, ఇది సామాజిక సమస్యగా చూడాలి అనే ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో అలాగే ఈ పైరేటెడ్ గొడవలను కూడా శాంతి భద్రతల సమస్యగా చూడటం మానేసి సామాజిక సమస్యగా చూసి జనాలు సినిమా చూసే వాతావరణం మీరు క్రియేట్ చేసి అప్పుడు దొంగదారిలో చూడటం తప్పని మీరు చెప్పండి. అవును, ఇప్పుడు హీరోల వైపు నుంచి కానీ ముఖ్యంగా మీరు చెప్పిన ఈ రేట్ల పెరుగుదలకు సంబంధించి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని తగ్గించే అవకాశం ఉంటుంది, వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది, అది ఆ వైపు నుంచి ఏమీ లేదు కదా సార్. గవర్నమెంట్ కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదు. అంటే ప్రభుత్వము టికెట్ల రేట్లు పెంపు చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వటమే తప్పండి. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపేయాలి. ఆపేసి మీ పిండి కొద్దీ రొట్టె మీకున్న మార్కెట్ని బట్టి తీసుకోండి. మార్కెట్ని బట్టి అంటే నాకు ఆంధ్రాలో ఇంత డబ్బులు వస్తాయి, తమిళనాడులో ఇంత డబ్బులు వస్తాయి అనే దాన్ని బట్టి రెమ్యూనరేషన్లు తీసుకోండి. అంతే తప్ప మీకు రెమ్యూనరేషన్ ఇవ్వటం కోసం ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి 1200 రూపాయల టికెట్లు రేట్లు చేసి జనాన్ని దోచి అభిమానుల్ని దోచి రెమ్యూనరేషన్లు తీసుకోవటం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి అందరికీ ఉంది. ఇది ప్రజా సమస్య. ప్రజల్ని దోపిడీ, ఈ ఏరియాలో దోపిడీ జరుగుతోంది, ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇతను దోచేస్తున్నాడు అని కదా గొడవ. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఇతను దోపిడీ చేస్తున్నాడు అని అతను అరెస్ట్ చేశారు. మరి ప్రజల్ని ఓపెన్గా దోచేస్తున్నటువంటి నిర్మాతల్ని, హీరోల్ని ఎందుకు కట్టడి చేయరు మీరు? వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలయ్యాలి కదా. వాళ్ళకి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు, ఇతన్ని ఎందుకు లోపలేసి కొడుతున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు అతను చేస్తోంది ఒప్పు అని అనక్కర్లా, అతను తప్పే చేస్తున్నాడు. ఆ తప్పు చాటున చాలా తప్పులు కూడా జరిగిపోతున్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయండి, అది కూడా ఆపాలి, కరెక్ట్ చేయాలి. చేయాలంటే ముందు మీరు అసలు టోటల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఎవరు
దోపిడీ చేస్తున్నారు, ఎందుకు జనాలు దొంగదారిలోకి వెళ్తున్నారు యా అనేది చెక్ చేసుకుని వాళ్ళకి వినోదాన్ని తక్కువ ఖర్చులో అందించడానికి ఏం చేయగలమో అది చేయండి. యా సార్. అది చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా వదిలేస్తారు ఇవన్నీ. అవును. ఎందుకు ఆ డౌన్లోడ్ చేస్తే కేసులు పెడుతున్నారు, ఎందుకు 50 రూపాయలు పడేస్తే అక్కడికి వెళ్ళి కూర్చుని సినిమా చూడొచ్చు కదా అవును. అని జనాలు అనుకునే పరిస్థితి తీసుకురండి మీరు. వీళ్ళంతటి వీళ్ళే నాశనం అయిపోతారు. అది చేయకుండా మీరు ఇక్కడేదో ఒక ఇమ్మడి రవి అనే అతన్ని అరెస్ట్ చేసి మేం పైరసీ భూతాన్ని కాలి కింద వేసి నలిపేసామని మాట్లాడితే కుదరదు. యా ఇవన్నీ ఇలా ఉన్నంతకాలం అలాంటివి బతుకుతూనే ఉంటాయి. అవి కంట్రోల్ అవ్వాలంటే ఇవి పోవాలి. ఓకే సార్. ఈ ఐబొమ్మ ఇష్యూ నేపథ్యంలో చాలా డీటెయిల్డ్గా, అంటే ఎన్ని రకాలుగా మనం వీటిని చూడాలి, ఎన్ని కోణాల్లో చూడాలి, ఎన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయో కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.